హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక గ్యాస్ సిలిండర్పై కొత్త రూల్స్ ఇక నుండి ఇలాగే తీసుకోవాలి అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వంట గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, అలాగనే పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఒక గ్యాస్ సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాత రెండో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉండేది. అయితే తాజా మార్పుల ప్రకారం ఈ కనీస గడువును 21 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత తదుపరి బుకింగ్ చేసుకోవాలంటే కనీసం 3 వారాల గ్యాప్ అయితే ఉండాలి. ఇక దీనికి అనుగుణంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉన్న సాఫ్ట్వేర్ను కూడా ఇప్పటికే అప్డేట్ చేశారు. 21 రోజులు పూర్తి కాకముందే బుక్ చేయడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ అంగీకరించదు. అలాగే కేవలం బుకింగ్ గ్యాప్ మాత్రమే కాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక కనెక్షన్పై పొందే సిలిండర్ల సంఖ్యపై కూడా స్పష్టతనిచ్చారు. ఒక ఏడాదిలో ఒక కనెక్షన్పై గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ 15 సిలిండర్లలో మొదటి 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన 3 సిలిండర్లను వినియోగదారులు సబ్సిడీ లేకుండా అంటే నాన్ సబ్సిడీ ధరపై కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ డెలివరీ విషయంలో కంపెనీలు సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ బుక్ చేసిన 24 గంటల లోపే వినియోగదారుడి ఇంటికి సిలిండర్ చేరుకోవాలని ఏజెన్సీలను ఆదేశించాయి. దీనివల్ల నిత్యవసరమైన వంట గ్యాస్ కోసం కస్టమర్లు రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక గ్యాస్ సిలిండర్ల నిల్వకు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నారు. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే ఈ నిబంధనలు తెచ్చాము. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సిలిండర్లు సకాలంలో అందుతాయన్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలపై ఈ 21 రోజుల నిబంధన కొంత ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది.